హలో అండి, మీకు రోటి పచ్చళ్ళు అంటే ఇష్టమా? అయితే ప్రతిసారి చేసుకోలేనప్పుడు కొత్తిమీర ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కొత్తిమీర నిల్వ పచ్చడి ట్రై చేయండి. ఇది రైస్లోకే కాదండి, టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మినిమం ఒక 5-6 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. మనకు సమ్మర్లో కొత్తిమీర అనేది ఎక్కువ దొరుకుతూ ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా ఒక పెద్ద కొత్తిమీర కట్ట తీసుకున్నాను. దీన్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న కొత్తిమీరని వాటర్లో వేసుకొని మనము ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి కడిగేస్తున్నాను అనమాట. ఇసుక అది లేకుండా చూసుకోండి, ఎందుకంటే మనం తింటూ ఉన్నప్పుడు తగిలితే అస్సలు బాగోదనమాట. కాబట్టి చక్కగా 2-3 సార్లు కడిగేసుకొని ఇలా ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనం కడుక్కున్న కొత్తిమీరని చక్కగా ఆరిపోయేదాకా ఆరబెట్టండి. తడి ఏమాత్రం లేకుండా చూసుకోండి. ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసేసుకోండి. ఇది మీడియం ఫ్లేమ్ మీద ఒక 3-4 నిమిషాల వరకు మనం ఇలా ఫ్రై చేస్తూ ఉంటే ఇలా దగ్గరగా వచ్చేస్తుందండి. ఇది చూసారా ఎలా ఫ్రై అయిపోయిందో? ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లారనివ్వండి. కొత్తిమీర పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 స్పూను ఉప్పు, అలాగే 2 స్పూన్లు కారం వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే మెంతులు, ఆవాలు ఒక్కొక్క టేబుల్ స్పూను ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్న పొడి అనమాట. మీ దగ్గర రెడీమేడ్గా దొరికితే 1 స్పూన్ అది, 1 స్పూన్ ఇది వేసుకోండి. దాంతోపాటు చింతపండు గుజ్జు ఒక 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఇలా అన్నీ వేసి చక్కగా ఇలా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన కొత్తిమీర పేస్ట్ని ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు ఇలా కొంచెం కొంచెంగా పోపు వేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్గా పోపు వేసుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇది మనకి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి అలవాటు ఉన్న వాళ్ళు అలా నెయ్యి వేసుకొని ఒక ఆమ్లెట్ పెట్టుకొని తింటే ఏ చికెన్ మటన్ కూడా దీని ముందు పనిచేయదు, అంత బాగుంటుందన్నమాట. ఇది రైస్లోకే కాదండి, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, బ్యాచిలర్స్ ఒకేసారి ఇలా చట్నీ చేసి పెట్టుకుంటే డైలీ టిఫిన్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.